ఈ వీడియోలో విఎన్ ఎడిటింగ్ యాప్లో మ్యాగ్నిఫైర్ ఎఫెక్ట్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చెప్తాను మీకు. ముందుగా విఎన్ ఎడిటింగ్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, బై డిఫాల్ట్గా నా సెట్టింగ్స్లో ఒక ఫోటో అనేది 3 సెకండ్స్ వచ్చే విధంగా ఉంది. ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒక 6 సెకండ్స్ వరకు నేను డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇది మనం బ్యాక్గ్రౌండ్లో ఫోటోని యాడ్ చేసాం. ఇప్పుడు ఎప్పుడైనా మనం మ్యాగ్నిఫైర్ ఎఫెక్ట్ని బ్యాక్గ్రౌండ్లో ఉన్న దాని మీదే ఆ ఎఫెక్ట్ అనేది యూజ్ చేయగలం. మ్యాగ్నిఫైర్ ఎఫెక్ట్ని ఆ బ్యాక్గ్రౌండ్ పైన ఏదైనా ఒక ఇమేజ్ని కానీ ఏదైనా వీడియోని పెడితే దాని మీద మనం మ్యాగ్నిఫైర్ ఎఫెక్ట్ని యూజ్ చేయలేము. ఓకే, సో ఇప్పుడు ఆ మ్యాగ్నిఫైర్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందంటే మీకు కింద ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఫిల్టర్, ట్రిమ్, ఎఫెక్ట్స్, స్ప్లిట్, ఇట్లా దాంట్లో లాస్ట్కి వెళ్తే లాస్ట్ నుంచి రెండో ఆప్షన్ మ్యాగ్నిఫైర్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తున్నాను. మనకి ఇక్కడ మ్యాగ్నిఫైర్ అనేది వస్తుంది. అది ఎంత జూమ్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఎంత జూమ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి బోర్డర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ వైట్ బోర్డర్ ఉంది, నేను బ్లాక్ కలర్ బోర్డర్ సెలెక్ట్ చేస్తున్నాను. బోర్డర్ యొక్క విడ్త్ కూడా మనం మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ ఇంటూ బటన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, ఆ మ్యాగ్నిఫైర్ అనేది మన బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన వచ్చింది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆ మ్యాగ్నిఫైర్ని ఇక్కడ తీసుకొచ్చాను నేను. మనం ఆ మ్యాగ్నిఫైర్ యొక్క సైజు కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం సైజుని. ఓకే, ఇక్కడ నేను కీ ఫ్రేమ్ అనే దాన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ టైం లైన్లో ముందుకు జరుపుకుంటూ వెళ్తే మనకి ఈ 3 సెకండ్స్ వరకే వచ్చింది కదా మ్యాగ్నిఫైర్, దాన్ని 6 సెకండ్స్ వరకు మనం పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు 5 సెకండ్స్ వరకు టైం లైన్లో తీసుకొచ్చి కీ ఫ్రేమ్ని యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మ్యాగ్నిఫైర్ని మూవ్ చేసుకుంటూ లాస్ట్ దాకా తీసుకెళ్దాం. ఇక్కడ దాకా. ఓకే, సో ఇప్పుడు కర్వ్ అని ఉంది కదా, కర్వ్ అనేది ట్యాప్ చేసి దాంట్లో లైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్లో వెళ్తుంది ఆ యానిమేషన్ అనేది. ఓకే, సో టిక్ మార్క్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వెనక్కి వస్తున్నాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఈ విధంగా వస్తుంది మనకి. ఓకే, ఈ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఒక స్టిక్కర్ని యాడ్ చేద్దాం. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ పైన ఒకటి ప్లస్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి స్టిక్కర్లో మ్యాగ్నిఫైర్ అని సెట్ చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి స్టిక్కర్స్. దీంట్లో ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఈ స్టిక్కర్ కూడా 6 సెకండ్స్ ఉండేటట్టుగా పెట్టేద్దాము. తర్వాత ఈ స్టిక్కర్ కూడా ఫస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. సో ఈ స్టిక్కర్ అనేది మనం సేమ్ ఇందాక మనకి మ్యాగ్నిఫైర్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్లో మనం ఈ స్టిక్కర్ని పెడదాం. ఓకే, ఇప్పుడు కీ ఫ్రేమ్ని యాడ్ చేద్దాం. తర్వాత ఇందాక మనం ఇంకో కీ ఫ్రేమ్ ఎక్కడైతే పెట్టామో అదే ప్లేస్లో
ఇక్కడ కూడా కీ ఫ్రేమ్ పెడదాం ఈ స్టిక్కర్కి కూడా. ఓకే, పెట్టేసి మనం మ్యాగ్నిఫైర్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ ఇదే పొజిషన్కి తీసుకొద్దాం. ఓకే, ఇక్కడ కర్వ్లో లైన్ అనేది సెలెక్ట్ చేసి టిక్ మార్క్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా, మనకి మ్యాగ్నిఫైర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం విఎన్ ఎడిటింగ్ యాప్లో మ్యాగ్నిఫైర్ని యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.